ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 14 గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. పగలు రాత్రి తేడా లేకుండా పోరాటం చేస్తున్నారు. ఆకలి నిద్ర పక్కన పెట్టేశారు. వందల సంఖ్యలో చేరుకుని రహదారిని దిగ్బంధించారు. రోడ్లపై బైఠాయించారు. అన్న పానీయాలు కూడా అక్కడే చేస్తూ నిరసన తెలుపుతున్నారు. వీరంతా ఎవరో తెలుసా? గండికోట ముంపు ప్రాంత వాసులు. తమ గ్రామాలకు ఇవ్వాల్సిన పరిహారం విషయం తేల్చాలని డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా చౌటుపల్లి దగ్గర గండికోట ముంపు వాసుల ఆందోళన రెండో రోజు కొనసాగుతోంది. కొండాపురం రహదారిపై ముంపు వాసులు నిన్న ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ పోరాటం సాగిస్తున్నారు. పరిహారం ఇవ్వకుండా ఊళ్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదంటూ రోడ్డుపైనే బైఠాయించారు. అక్కడే వంట వార్పు చేసుకుంటున్నారు. రాత్రంతా కూడా రోడ్డుపైనే జాగారం చేశారు. చలి చంపేస్తున్నా అక్కడి నుంచి కదలలేదు. గండికోట రిజర్వాయర్లో నీటిని నిల్వ చేయడం వల్ల సమీపంలోని 14 గ్రామాల్లోకి నీరు చేరుతుంది. దీంతో అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి పరిష్కారంగా ఇటీవల మట్టి కట్టలేశారు అని అవి కూడా తెగిపోవడంతో నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో న్యాయం చేయాలంటూ గ్రామస్తులు ఇలా రోడ్డెక్కాల్సి వచ్చింది. నిన్నటి నుంచి రోడ్డుపైనే బైఠాయించిన ముంపువాసులు పరిహారంపై స్పష్టత వచ్చే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్తున్నారు. ఇంకా రహదారిపైనే ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళని చంపే ప్రయత్నం ఒక ప్రభుత్వం చేయడం చాలా అన్యాయము. ఇది హత్యా నేరంతో సమానము. ఈరోజు ప్రజల ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. బొమ్మైపల్లెకి వచ్చి 3 నెలల రోజులైంది. ఒక్క రెవెన్యూ అధికారి కూడా బొమ్మైపల్లెని చూడలేదు. ఈ నీళ్లు చుట్టూ ఊర్లో ఉన్నందువల్ల చాలా మందికి అనారోగ్యం జరుగుతూ ఉంది. పాములు, దోమలు వీటితో వాళ్ళు జీవనం చేస్తున్నారు. కలుషిత నీళ్లు తాగుతున్నారు. అయినప్పటికీ ఒక్క అధికారి కూడా ఈ ప్రాంతానికి రాకపోవడం అన్యాయం. ఈ రోజు మా గ్రామాల్లోకి నీరు వచ్చి చేరింది. మేము ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి. ఈ రోజు ప్యాకేజ్ ఇమ్మంటే మీరు వెళ్ళిపోండి అయ్యా, వెళ్ళిపోయిన తర్వాత మీకు డబ్బులు ఇస్తామంటున్నారు. మీ జీవోలను, మీ ప్యాకేజ్ను నమ్మే ప్రసక్తి మా ప్రజలకు లేదు. మిమ్మల్ని నమ్మరు. నమ్మి మోసపోయినాము. మిమ్మల్ని నమ్మినే దానికి మమ్మల్ని నట్లెట్టు ముంచి నడి రోడ్డు మీద కూర్చోబెట్టినారు. ఈరోజు మీరు తక్షణం ప్రభుత్వం మాకు 6,75,000 రూపాయల ప్యాకేజ్ ఇచ్చిన తర్వాతనే మేము ఊరు ఖాళీ చేసి వెళ్తాం తప్ప మీరు చెప్పే కల్లిబొల్లి మాటలు విని మేము ఊరు వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు. మాకు ఇచ్చే ప్యాకేజ్ మాకు ఇవ్వండి, మేము పోతాంలో వచ్చినాక మాకు కనీసం 4 రోజులు కానీ వారం రోజులు కానీ వెసులుబాటు ఇవ్వండి. ఆ లోపల నీళ్లు నిలబెట్టుకోండి. ఆ తర్వాత ఇవ్వండి. జనవరి 15 వరకు ఉంది కదా, జనవరి 5వ తారీఖు లోపల తెంచేసేయండి. పోతామంతా. మేము పోమని చెప్పలేదు కదా. కాబట్టి మాకు మీరు చెప్పిన ప్యాకేజ్ ఇస్తే తప్ప మేము గ్రామాలు ఖాళీ చేయము. గండికోట ముంపు వాసుల ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. రాత్రి పగళ్ళు 14 గ్రామాల ప్రజలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళ డిమాండ్ ఏంటి? ముంపు ప్రాంత వాసులు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే అవకాశం ఉందా? ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ చెప్పండి. గండికోట రిజర్వాయర్ కి కృష్ణా జలాలను దాదాపుగా రోజుకి నీటి మట్టాన్ని పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. నీటి మట్టం పెరుగుతుంది. నీళ్లు గ్రామాల్లోకి వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం పరిహారం విషయం స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల దాదాపుగా ఒక 15 రోజుల నుంచి కూడా వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. గతంలో ఒక వారం క్రితం వీళ్ళు జలదీక్ష చేశారు. ఏవైతే నీళ్లు తమ గ్రామంలోకి వస్తున్నాయో ఆ నీళ్లలోకి వెళ్లి దాదాపుగా ఒక రోజంతా జలదీక్ష చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ మిగతా వాళ్ళందరూ ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన కూడా ఆ గ్రామాలకు పరిహారం ఇస్తాను అని చెప్పి నోటి మాటగా చెప్పారు తప్ప ఒక జీవో కానీ దానికి సంబంధించినటువంటి కాంపన్సేషన్ మొదటి విడతకు సంబంధించినటువంటి అమౌంట్ కానీ ఏమీ కూడా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి. దానికి తోడు 2 రోజుల క్రితం కలెక్టర్ గ్రామానికి వెళ్లి మీరు గ్రామం ఖాళీ చేయాల్సిందే, డబ్బు సంగతి తర్వాత చూద్దాం, ముందు నీళ్లు వస్తున్నాయి కాబట్టి గ్రామాన్ని ఖాళీ చేయాలని చెప్పి ఆయన హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో గ్రామస్తులందరూ తాము అక్కడ ఆ గ్రామాన్ని దాటి పక్కకు వెళ్తే తమకు పరిహారం అందదు అని చెప్పేసి వాళ్ళకి ఆ భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి తోడు నిన్న రాత్రి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే నీళ్లు రాకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి కట్టలు కూడా తెగిపోవడంతో గ్రామంలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. దీంతో ఇక చేసేదేమీ లేక మళ్ళీ మరోసారి ఆందోళనకు దిగారు. నిన్న ఉదయం 10 గంటల సమయంలో రోడ్డు ఎక్కినటువంటి వీళ్ళు మధ్యాహ్నం కానీ అదేవిధంగా నిన్న రాత్రి కూడా మొత్తం కూడా భోజనాలన్నీ కూడా అక్కడే చేసి వంట వార్పు కార్యక్రమాలు చేశారు. రాత్రి ఎముకల కొరికే చలిలో కూడా అదే రోడ్డు మీద వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు మొత్తం కూడా అక్కడ ఇతర పార్టీలన్నీ, ప్రజా సంఘాలు అన్ని కూడా వాళ్ళకి మద్దతు
పలుకుతూ రాత్రి అంతా కూడా అక్కడే జాగరణ చేశారు. ప్రస్తుతం ఈ క్షణం కూడా అక్కడ ఆందోళన కొనసాగుతూనే ఉంది. హరి. ఓకే శ్రీనివాస్.